ఇంతకీ మనం ఏ సినిమాకి వచ్చాం? F1 భయ్య. అనిల్ రావిపూడి F2 F3 తీశాడు కదా, ఇప్పుడు ఇది ప్రీక్వెల్ F1. బాగుందంట సినిమా, చూడడానికి వచ్చాము. పద షోకి టైం అవుతుంది. హాయ్ గాయ్స్, ఇంగ్లీష్లో F1 అని ఒక సినిమా వచ్చింది భయ్య. ఈరోజు 12 noonకి ఈ సినిమా చూశాను AAA సినిమాస్లో. థియేటర్ కంప్లీట్లీ ఫుల్ ఉండే భయ్య. సినిమా చూశాక ఒకటే అనిపించింది, ఈ రివ్యూ నేను కూర్చొని ఇవ్వకూడదు, ఎందుకంటే దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ స్టాండింగ్ ఓవేషన్. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం వరస్ట్గా ఉంటుంది, సో కైండ్లీ బేర్ విత్ ఇట్. ఈ రివ్యూకి స్టాండింగ్ ఓవేషన్ అంటే తెలుగులో లేచి నుంచొని చప్పట్లు కొట్టడం. ఇప్పుడే గూగుల్ సెర్చ్ చేశాను. సినిమా థియేటర్లో నేను లేచి చప్పట్లు కొట్టలేదు, కానీ కూర్చొని చప్పట్లు కొట్టాను. ఆ లెవెల్లో ఉంది మూవీ. ఈ సినిమాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్ ఉంటుంది భయ్య ఫస్ట్ హాఫ్ లో. ఆ సీన్ చూస్తున్నప్పుడు నాకు ఇదే సీన్ గుర్తొచ్చింది. వాళ్ళకున్న డేట్ అది, వాళ్ళకున్న F1 మూవీ ఈజ్ ఆల్ అబౌట్ F1 కార్ రేసింగ్. మీరు టీవీలో చూసుంటారు కదా. నేను 2013లో మా అన్నయ్య ఒక సినిమాకి తీసుకెళ్లాడు. ఆ సినిమా పేరు రష్. ఆ సినిమా 1976లో సెటప్ అయి ఉంటుంది భయ్య. నిక్కీ లౌడా ఇంకా ఈథన్ హంట్ వాళ్ళిద్దరి మధ్యలో రైవలరీని చూపిస్తారు F1 రేస్ సర్కిట్ లో. అరే ఇదేం సినిమా రా బాబు, ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. F1 రేసింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. కట్ చేస్తే 2025లో F1 సినిమా చూడడం జరిగింది. బ్రెత్ టేకింగ్, బ్రెత్లెస్, ఎక్స్ట్రాడినరీ మూవీ. ఈ సినిమా చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్నట్టు అనిపించదు, ఏదో రియల్ గా F1 రేస్ చూస్తున్నట్టు ఉంటుంది లైవ్ లో. ఎంత రియలిస్టిక్ గా ఉందంటే, ఇది కథ కాదు జీవితం అని ఒక సాంగ్ ఉంటుంది కదా తెలుగులో, ఆ లిరిక్స్ గుర్తొచ్చాయి. అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ లూయిస్ హామిల్టన్. ఆయన కూడా ఒక F1 రేసర్. అండ్ మధ్యలో రియల్ F1 రేసర్స్ కూడా కనిపిస్తారు ఈ సినిమాలో. వాళ్ళు కనిపించినప్పుడల్లా థియేటర్ మొత్తం ఎరప్ట్ అయింది, అరవడం మొదలెట్టారు వాళ్ళ ఫేవరెట్ F1 రేసర్స్ ని చూసి. F1 రేస్ గురించి నాకు తెలుసు, కానీ ఈ సినిమాలో ఎంత డీటెయిల్డ్ గా చూపించారంటే, వావ్ ఇంత జరుగుతుందా ఒక రేస్ జరగడానికి. చాలా టీం వర్క్ ఉంటుంది, చాలా జరుగుతుంది బిహైండ్ ద సీన్స్ అని తెలుసుకున్నాను ఈ సినిమా చూసాక. ఈ సినిమా చూసాక అనిపించింది భయ్య, ఇది సినిమా కాదు ఇదే సినిమా అని. పర్ఫార్మెన్సెస్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. ఎస్పెషల్లీ బ్రాడ్ పిట్ అయితే కుమ్మేశాడు. అండ్ ఆయనతో పాటు ఒక టీమ్మేట్ ఉంటాడు, యంగ్ టీమ్మేట్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టాడు. బేసికలీ F1 మూవీలో చాలా డెప్త్ ఉంది భయ్య. బట్ సింపుల్ గా స్టోరీ ఏంటి అని దాని గురించి మాట్లాడుకుంటే, ఒక అవుట్ ఆఫ్ ఫార్మ్, అవుట్ ఆఫ్ సీన్ F1 రేసర్ ఉంటాడు, ప్లేడ్ బై బ్రాడ్ పిట్. హీ వాంట్స్ టు మేక్ హిస్ కమ్బ్యాక్. ఒక రేసింగ్ టీమ్ ఉంటుంది ఆల్రెడీ. ఆ రేసింగ్ టీమ్ లో ఒక యంగ్ క్యాండిడేట్ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఫైనలీ ఆ రేసింగ్ టీమ్ గెలుస్తుందా లేదా, ఈ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఇద్దరు కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ రేసింగ్ టీమ్ ని గెలిపిస్తారా లేదా అనేది సినిమా. హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ అయితే అద్దర కొట్టాడు. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది భయ్య, ఆ సీన్ ఒకటి చాలు వర్త్ మై టికెట్ ప్రైస్ అనిపించింది నాకు. అలా చాలా సాలిడ్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ ఇన్ టోటాలిటీ చూస్తే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఒక గ్రేట్ ఫీలింగ్ కలిగేలా చేసింది. చాలా ప్లేసెస్ లో గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి, కపుల్ ఆఫ్ ప్లేసెస్ లో ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. డైలాగ్స్ కూడా మస్తున్నాయి భయ్య ఈ సినిమాలో. F1 రేసింగ్ ఎంత డేంజరస్ స్పోర్ట్ అంటే, ఒక డైలాగ్ ఉంటుంది, టీమ్ ఓనర్ ఉంటాడు, ఆయన అంటాడు ఆఫ్టర్ అ క్రాష్, అరే మనం ఎందుకురా F1 రేసింగ్ లో ఉన్నాము, వై నాట్ టెన్నిస్, వై నాట్ గోల్ఫ్ అని చెప్తాడు. ఆల్ సెడ్ అండ్ డన్, ఈ సినిమా అందరి కోసం కాదు. ఎస్పెషలీ F1 రేస్ టర్మినాలజీ జార్గన్ అర్థం కాకపోతే ఎక్కకపోవచ్చు. అండ్ ఇది ఒక టిపికల్ యాక్షన్ ఇంగ్లీష్ మూవీ కాదు, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి మూవీ కాదు. నేను నా ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళాను భయ్య. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ అడిగాడు, ఎందుకురా సినిమాకి తీసుకొచ్చావని. ఆయనకు అంతగా ఎక్కలేదు, ఆయనకు ఫస్ట్లీ ఇంగ్లీష్ రాదు. అండ్ ఆబ్వియస్లీ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి సినిమా. భయ్యా ఎలా ఉంది భయ్యా అనిల్ రావిపూడి F1 మూవీ? నువ్వు నన్ను మోసం చేసావు కదా. అనిల్ రావిపూడి గారితో చెప్తాను నీ గురించి. ఎందుకంటే నేను నిజంగా అనిల్ రావిపూడి గారి సినిమా అని అనుకుని వచ్చా F1 అంటే. నువ్వు సర్లే, ఇంతకీ ఇంగ్లీష్ సినిమా కదా, ఎలా అనిపించింది నీకు? ఇంగ్లీష్ సినిమా లాగే ఉంది నాకైతే. కొద్దిగా అంటే అంత అర్థం కాలేదు, బట్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. బట్ నాకైతే ఎక్స్ట్రాడినరీ అనిపించింది భయ్య సినిమా. అందుకే ఫైనలీ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4 tomatoes భయ్య. నేను కన్నప్ప సినిమాకి ఆల్రెడీ 5 tickets ఇచ్చేసాను నిన్న యాజ్ ప్రామిస్డ్. నెక్స్ట్ సినిమా నుంచి ఏం చేయబోతున్నానంటే, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ని నాతో పాటు సినిమాకి తీసుకెళ్లబోతున్నాను. ఈ రకంగా మన సబ్స్క్రైబర్స్ ని నేను కలవచ్చు, ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక్కొక్క మూవీతో. సో మీరు చేయాల్సింది ఏం లేదు, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి వస్తా VOSTHA అని మెసేజ్ చేయండి. ర్యాండమ్లీ ఒకరిని సెలెక్ట్ చేస్తాను ఒక మూవీకి, మనం కలిసి సినిమా చూడడానికి వెళ్దాం. ఒకవేళ F1 మూవీని మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ రష్ అని ఒక సినిమా గురించి చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఆ సినిమా కూడా చూడండి భయ్య, సూపర్ ఉంటుంది. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.